ఇప్పుడు ఇల్లీగల్ కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ కాదు, డెఫినెట్గా ఇల్లీగల్ కాదు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రైవేట్ పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళటమే ఇల్లీగల్. దాన్ని మీరు డినై చేస్తారా? మీ పార్టీ నుంచి వచ్చినటువంటి వారే మా ఫోన్లే ట్యాప్ అయినాయి, అల్లుడు ఫోనే ట్యాప్ అయింది అని అంటున్నప్పుడు దాన్ని ఎట్లా డిఫెండ్ చేయగలరు మీరు? ఒక్కసారి కవిత గారు బయట వేయండి. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం, కానీ తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. శ్రీనివాస్ గారు విన్నారు కదా, అది బాధాకరం, జరిగిన ఫోన్ ట్యాపింగ్ అనేది బాధాకరం. కానీ వారికి శిక్ష పడుతుందా లేదా? మానవతరాయ్ గారు డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. ఫిబ్రవరి అన్నారు, మార్చి అంటున్నారు, వాళ్ళు జైల్లో పెడతారన్నారు. మమ్మల్ని డిబేట్ పెట్టుకోమని మాకు కూడా డేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు ఆయన. సరే, ఇంతకీ కవిత గారు చెప్పిందని మీరు ఏమంటారు శ్రీనివాస్ గారు? డిఫెండింగ్ కాదండి, డినయింగ్. కవిత గారి వ్యాఖ్యల పట్ల మేము ఇప్పుడు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వం పట్ల, బీఆర్ఎస్ పార్టీలో తమ సొంత సోదరుల పట్ల, తండ్రి గారి పట్ల, లేకపోతే సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు, వారి బావగారి పట్ల, అనేకమైనటువంటి సీనియర్ మంత్రుల పట్ల, ఎక్కడికి వెళ్తే ఆ జనం బాట్లో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన సందర్భాలలో 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ లో ఉండి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు చేసిన అనేక వ్యాఖ్యలని వారి పట్ల ఇప్పుడు అయితే ఎందుకంటే స్వయాన ఇప్పుడు ఎవరైనా మీ ఇంట్లో మనిషి మాట్లాడినారు కదా అని చెప్పి ఎద్దేవా వేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి కవిత గారి వ్యాఖ్యలు కొద్దిగా పక్కన పెట్టిద్దాము. ఎందుకంటే ఇప్పుడు మానవతరాయ్ గారు చాలా మాట్లాడారు. ఏమని అంటే మేము అరెస్ట్ చేస్తున్నాము, లేకపోతే మీరు డేట్లు డిబేట్ ఫిక్స్ చేసుకోండి. అరే ఇది మీరు ఎట్లా అంటే మీకు ముందే తెలుసా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రణాళికలో భాగంగానే ఈ విచారణలు జరుపుతున్నారా మీరు? అంటే ఒక ప్రణాళిక ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేము అరెస్ట్ చేయాలి, ముందు అరెస్ట్ చేయాలని ఫలానా డేటు అరెస్ట్ చేస్తాం, ఆ అరెస్ట్ కు ముందు విచారణ, అంటే దాంట్లో భాగంగానే ఏకంగా ఒకేసారిగా అరెస్ట్ చేస్తే మేము ప్రజలను ఎదుర్కోలేం కాబట్టి దశల వారీగా దాన్ని కొనసాగించి ఆ తర్వాత అరెస్ట్ కి రూపకల్పన చేస్తామనేటువంటి ప్రణాళిక, ముందస్తు ప్రణాళికను వారు బయట పెట్టినట్టుగా నాకైతే మానవతరాయ్ గారు ఏంటి ప్రణాళిక ఉందా మీకు? విచారణను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? హలో, మీకు ఏమైనా ప్రణాళిక ఉందా అరెస్ట్ చేయాలని? ముందులో ఒక స్ట్రాటజీ ఉంది. చట్టబద్ధంగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు సాక్ష్యాలను బట్టి పోలీసులు మేజిస్ట్రేట్ గారికి ముందు పెడతారు. మేజిస్ట్రేట్ గారు అందులో వారు నమ్మి అరెస్ట్ వారెంట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎంతమంది ఎవరైనా పోవాల్సిందే కదా. పోలీసులు నమోదు చేసిన చట్టం ప్రకారం అక్కడ విచారణ, దానికి ఎవరు అతిథులు కాదు కదా. ఏదో పెద్ద విజయం సాధించినట్టు, ఘన విజయం సాధించినట్టు, మేము అతిథులము, మేము దైవాంశ సంభూతులము, మాకు సిఆర్పిసి లేదంటే బిఎన్ఎస్ చట్టాలు ఉండవు అని అహంకారంగా మాట్లాడితే అది పద్ధతి కాదు. ఎవరన్నారు మీతోని మాకు బిఎన్ఎస్ చట్టాలు, సిఆర్పిసి ఉండదు, బిఎన్ఎస్ ఉండదు? ఎవరన్నారండి? మీరు అదే అంటారు కదా. ఓటు కేసులో ముఖ్యమంత్రి గారే స్వయంగా జైలుకి వెళ్ళిండ్రు. అవునండి, ఇప్పుడు చట్టాలను ఎదుర్కోవాలంటున్నా. రేవంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ గారి పైన బోఫోర్స్ అభియోగం మోపారు. వారు తర్వాత 6 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో కోర్టు ఏం లేదు, ఆ సాక్ష్యాలను ధ్వంసం చేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అసలు అనేది చాలా గోప్యంగా చేయాల్సిన అంశం. ఇంటెలిజెన్స్ విభాగం నేతృత్వంలో ఎస్ఐబి వాళ్ళు చేయాలి ఇది. అది కూడా వాళ్ళ పరిధి ఏంది? వామపక్ష తీవ్రవాదం మీదనే ఉంటుంది. శ్రీనివాస్ గారు సమాధానం చెప్తున్నారు. తీవ్రవాద ఫోన్ నెంబర్లు మాత్రమే ఎందుకంత ఎమోషన్ అయిపోతుంది? పేరు చెప్పేసి వీళ్ళు వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారనే కదా. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం బొత్స శ్రీనివాస్ గారు సమాధానం చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. శ్రీనివాస్ గారు, మాకు విచారణకు సహకరిస్తా అని కేసీఆర్ గారే ఇప్పుడు ప్రకటన చేసిండ్రు. దీంట్లో ఎవరికి తొందర ఉన్నట్టు? మాకు తొందర ఉన్నట్ట, మీకు తొందర ఉన్నట్ట? మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు? దేశంలో చట్టం ముందు ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. ఎల్కే అద్వానీ గారు, పివి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మన దగ్గర మీ సీఎం రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళిన వ్యక్తులే.
సబ్జెక్ట్ టు కరెక్షన్ అద్వానీ గారి మీద అభియోగం మోపబడింది. మరి వారు జైలుకి వెళ్ళినరా లేదా తెలియదు. కోర్టు మెట్లెక్కిండ్రు పివి నరసింహారావు గారు. కాబట్టి మీరు మేమేదో దైవాంశ సంభూతులు అంటే డెఫినెట్ గా మనుషులు మానవుడే మాధవుడు అవుతాడండి. దైవాంశ సంభూతులు అంటే ఈరోజు బీజేపీ మోడీ గారిని దేవుడు అంటుండ్రు, మహాత్మా గాంధీని మనం మహాత్మా అన్నాం. యావత్ దేశము అతన్ని దైవాంశ సంభూతిగా స్తుతించింది. అట్లనే కేసీఆర్ గారు ఎవరు సంబోధించలేదండి, దయచేసి అర్థం చేసుకోండి. అట్లనే కేసీఆర్ గారు కూడా తెలంగాణ సమాజానికి తెలంగాణ విభజన కోసం పాటుపడ్డ వ్యక్తిగా ఆరాధనీయులు పూజనీయులే, అది కాదనలేని సత్యం. దాన్ని మీరు ఈ విచారణల పేరిట ఇంకేదో రాజకీయ విచారణ చేయొద్దంటారా మీరు? నేను అంటున్నా వదిలిపెట్టమంటారా? ఆయన తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం తీసుకొచ్చిండు. ఇలా 1300 కోట్లు మీ పార్టీ ఖాతాలోకి వచ్చి ఎట్లా వచ్చినాయి మరి? ఒకసారి చెప్తున్నా మానవతరాయ్ గారు, ఎవ్వరు కూడా అంటే చట్టం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, చట్టాన్ని గౌరవించే వ్యక్తి, మనమైతే యువ రాజకీయ నాయకులము, సమాజానికి మార్గనిర్దేశక కేసీఆర్ గారు ఒక్క నిమిషం, మానవతారాయ్ గారు, కేసీఆర్ గారు ఏం చెప్పారంటే చాలా క్లియర్ గా చెప్పారండి. కేసీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన దైవాన్ని సంబూతులని చెప్పలేదు, నేను చట్టానికి అతీతున్నాను కూడా చెప్పలేదు. ఆయన చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే, ఐ స్టేట్ దట్ బీయింగ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రెసిడెంట్ of opposition in the Legislative Assembly and also as a responsible citizen of this country, I would like to assure my full cooperation with the said investigation. మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారిని ఆయన యువకుడు ఇట్లా మాట్లాడితే అంత పెద్ద మనిషి శ్రీనివాస్ గారు మానవతారాయ్ గారు ఒక్క నిమిషం కేసీఆర్ గారే మానవతారాయ్ గారు ఒక్క నిమిషం. కేసీఆర్ గారే తను పంపించిన లేఖలో పేర్కొన్నారండి, ఏదంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐ విల్ కోఆపరేట్ విత్ ద అథారిటీస్ అని చెప్పారు. ఇక్కడ మానవత అంటే గొప్ప వ్యక్తులు ఎవరు లేరు. గొప్ప వ్యక్తులు అంటే ఏంటంటే చట్టానికి అతీతులు ఎవరో కారు. ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నర్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఇన్ పవర్, నోబడి కెన్ టచ్ దెమ్. అదర్వైజ్ ఎనీబడి కెన్ బి పుట్, ఎనీబడి కెన్ బి అరెస్టెడ్, ఎనీబడి కెన్ బి ఫ్రేమ్డ్. అది రాజ్యాంగం. వాళ్ళు కూడా వ్యక్తిగతమైన తప్పులు చేస్తే లోపలికి పోతారు. అదే బాధ్యత పదవిలో ఉంది. సరే, అల్జీపూర్ శ్రీనివాస్ గారు, రైట్, అల్జీపూర్ శ్రీనివాస్ గారు, ఇంతకేంటి అన్న పరిష్కారం వస్తుందంటారా లేకపోతే రాదంటారా?